ఇదే వాళ్ళు ఉంటున్న ఇల్లు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇల్లు వచ్చేసి 3 BHK ఉంటుంది. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మొత్తం కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది. దాని పక్కన డైనింగ్ ఏరియా కనిపిస్తున్నది వచ్చేసి క్రాకరీ యూనిట్ కూడా చేయించుకున్నారనమాట. ఈ బెడ్ కి ఇలా కిచెన్ అయితే ఉంటుంది. వచ్చేసి మనం పొటాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకుంటాం. అంటే పెద్ద వంటలు ఏవైనా చేయాలనుకో ఇట్లాగా హోమ్ థియేటర్ అయితే అరేంజ్ చేశారు. ఫస్ట్ డాన్స్ బేబీ డాన్స్ అండ్ డుమ్ డుమ్ డిగా షోస్కి వెళ్ళే వాళ్ళు అనమాట. అయితే జరుగుతూ ఉన్నాయి. చేసాము ఈవినింగే మాకు ఈ మెయిన్ ఫంక్షన్ నావీ బ్లూ జార్జెట్ గౌన్ అని. సో కామ్ నై కర్ రా అని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హే హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేము ఇవాళ మా కజిన్ గృహప్రవేశానికి అయితే వెళ్తున్నాము. ఇదే వాళ్ళు ఉంటున్న ఇల్లు. ఈ షాప్స్ అండ్ దానిపైన స్టూడియో కూడా కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా. వాళ్ళు ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారనమాట. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ కొత్త ఇల్లు అయితే కట్టారు. ఈ ఇంటికి 2 ఎంట్రీ వేస్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇల్లు వచ్చేసి 3 BHK ఉంటుంది. అండ్ ఫస్ట్ రూమ్లో మా అత్తయ్య మావయ్య వాళ్ళైతే ఉంటారు. మావయ్య అంటే మా మేనమామ, అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట. సో పెద్దవాళ్ళ కోసం అన్నట్టుగా ఈ రూమ్ని చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. इधर देखो बोलो ईद मुबारक ईद मुबारक. ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. అదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో వీళ్ళకి 2 మగపిల్లలు అండ్ 1 ఆడపిల్ల. సో అందుకోసం అన్నట్టుగా బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో అయితే వెళ్ళారు థీమ్. ఇక్కడ చిన్న కబర్డ్స్ అండ్ స్టడీ టేబుల్స్ అయితే వచ్చాయి. అండ్ వార్డ్రోబ్స్ వచ్చేసి అటు పక్కన అయితే ఉన్నాయన్నమాట. అండ్ వాష్రూమ్స్ని స్లైడింగ్ డోర్తో పార్టీషన్ అయితే చేశారు. అండ్ అటువైపు అయితే ఓపెన్ విండోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఫ్రంట్లో కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. దాని పక్కన డైనింగ్ ఏరియా, అటు పక్కన వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్నది వచ్చేసి క్రాకరీ యూనిట్. ఇది వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్. డోర్ వచ్చేసి టీల్ బ్లూ కలర్లో ఉంది కదా, సేమ్ అలాగే హెడ్ బోర్డ్ కూడా చేయించుకున్నారనమాట. ఈ బెడ్కి టీల్ బ్లూ కలరే, అది లైటింగ్ వల్ల కొంచెం డిఫరెన్స్గా ఉంది. అట్నుంచి బయటికి రాగానే మనకి ఇలా కిచెన్ అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్ కబోర్డ్లో ప్యాంట్రీ యూనిట్ అయితే సెట్ చేసుకున్నారు గ్రోసరీస్ కోసం. అండ్ దాని పక్కన వచ్చేసి కూడా అన్ని కబోర్డ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి పాలు పొంగించారు వీళ్ళు అండ్ పాయసం కూడా చేశారు. సో అందుకే కొంచెం మెస్సీగా ఉంది. అండ్ ఈ కబోర్డ్ వచ్చేసి మనం పొటాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, సో అందుకోసం అనమాట. కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా ఉంది. అండ్ వీళ్ళు యూటిలిటీ ఏరియాతో పాటు ఒక కిచెన్ సెటప్ కూడా పెట్టుకున్నారనమాట. అంటే పెద్ద వంటలు ఏవైనా చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అని. అంటే ఎక్కువ మంది కోసం బిర్యానీస్ కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడాను. సో అక్కడైతే కొంచెం స్పేషియస్గా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ నుండి పైకి అయితే వెళ్దాము. పైన వచ్చేసి వీళ్ళు హోమ్ థియేటర్ సెట్ చేసుకున్నారనమాట. అంటే యాక్చువల్లీ మా కజిన్కి ఫ్యూచర్లో ప్లాన్ ఉంది, లైక్ చిన్న పార్టీ హాల్ అనేది అరేంజ్ చేయాలి అని చెప్పేసి. అందుకోసం అన్నట్టుగా ఇట్లాగా హోమ్ థియేటర్ అయితే అరేంజ్ చేశారు ఫస్ట్గా. ఇల్లు మొత్తం చూశారు కదా, ఇప్పుడు తన స్టూడియో టూర్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ మా కజిన్ మా చిన్నప్పుడు డాన్స్ బేబీ డాన్స్ అండ్ డుమ్ డుమ్ డిగా షోస్కి వెళ్ళేవాళ్ళు అనమాట.
ఆ తర్వాత కొరియోగ్రఫీ కూడా చేశారు. సో అదే ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ తను ఒక స్టూడియోని సెటప్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి డాన్స్ అండ్ జుంబా ఫిట్నెస్ 2 ఉంటాయన్నమాట. ఆల్రెడీ జుంబా అండ్ డాన్స్ కోసం అడ్మిషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అందుకే మ్యూజిక్ సెటప్ అంతా కూడా అరేంజ్ చేసేసి ఉంది ఆల్రెడీ. సో ఇది వర్కింగ్లోనే ఉంది. అండ్ ఇది వచ్చేసి తన ఫ్రంట్ ఆఫీస్ అండ్ ఆల్సో తన పర్సనల్ ఆఫీస్ కూడాను. ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్టూడియో డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేయండి డెఫినెట్గా. సో ఇప్పుడైతే మెయిన్ ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఈవినింగే మాకు ఈ మెయిన్ ఫంక్షన్ అనమాట. మమ్మీ, పెద్దమ్మ అండ్ ఆంటీ వాళ్ళైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో చాలా బిజీగా ఉంది. ఎక్కువ షూట్ చేయలేకపోయాను బికాస్ చాలా క్రౌడ్ ఉంది అని చెప్పేసి. అండ్ మా కజిన్స్ అండ్ మా అమీరున్ మామీ వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. సో బాగా ఎంజాయ్ చేశామనే చెప్పాలి. నా ఈవినింగ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా నావీ బ్లూ జార్జెట్ గౌన్ అనమాట. మొత్తం యోక్ పార్ట్ అంతా కూడా వర్క్ అయితే ఉంటుంది. సో అలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. అండ్ మా కజిన్స్ వచ్చేసి చాలా బిజీగా ఉన్నారు గెస్ట్తో మాట్లాడుతూ. అండ్ మాకు భోజనాలు ఇలా సెపరేట్ చేసి పెడతారనమాట. లైక్ జెంట్స్కి సెపరేట్గా అండ్ లేడీస్కి సెపరేట్గా. సో పైన అయితే మేము లేడీస్ ఇక్కడ డిన్నర్ చేసేసాము. అండ్ మా బిర్యానీ అండ్ కట్ట భోజనాలు అయితే అదిరిపోయినాయి. అండ్ మా జూనియర్ సైంటిస్ట్ అయితే ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే. సో అది వర్క్ చేయట్లేదంట. యాక్చువల్లీ ట్యాప్కి అయితే కట్ ఆఫ్ చేశారు. సో కామ్ నై కర్రా అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దాని తర్వాత అయితే పిల్లలందరితో ఇట్లాగా టైం అయితే స్పెండ్ చేశాము. సో ఫైనల్లీ మా డే అయితే ఇట్లా గడిచింది. సో మీకు గనక నా కాంటెంట్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.